హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగుర్రా? చాలా రోజుల తర్వాతనండి నేను ఈరోజు బెండకాయ టమాటా వేసి చేస్తున్నా అండి బెండకాయ కర్రీ. ఇక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టిన, ఇక ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నట్టు ఉల్లిగడ్డలు వేస్తున్నా. బెండకాయలు గిట్ట అన్నీ కట్ చేసి పెట్టిన. ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తున్నా. చాలా రోజులు అయిందండి నేను వీడియోలు పెట్టక, నా హెల్త్ గిట్ట బాగాలేకుండే. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేసిన. ఆరోగ్యం బాగాలేక పెట్టలేనండి వీడియోలు గిట. చాలా బిజీగా అక్కడిక్కడ తిరుగుడు అయ్యింది, హెల్త్ బాగాలేదు. ఈరోజు పెడుతున్న వీడియో బెండకాయ టమాటా కర్రీ. బెండకాయ టమాటా వేసి వండుతున్నా. టమాటా చారు, బెండకాయ కర్రీ. ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ ఇవి గోలిన తర్వాత కొంచెం పసుపు, కరివేపాకు వేసుకోవాలి. బెండకాయలు వేయాలి. షార్ట్ వీడియోలు పెడుతున్నానండి, ఫుల్లే పెట్టుడు అవుతలేదు. ఇదంతా వాయిస్ ఇటు ఇవ్వాలంటే లేట్ అయిపోతుంది. పిల్లలతో అవుతలేదు గిట. నాకు కొంచెం హెల్త్ బాగాలేక డైరెక్ట్గా షార్ట్ వీడియోలే పెట్టినట్టు. మొత్తం ఇక చాలా రోజుల తర్వాత ఈరోజు పెడుతుందండి వీడియో. బెండకాయలు కట్ చేసుకున్నా వేస్తుందండి. ఈ చలికాలం వచ్చిన సందిగిట పొద్దున లేవాలంటే చలి ఉంటుంది, తప్పదిగా. ఈ ధనుర్మాసం లేవాలి ఎట్లయినా. కొన్నటిదాకా కార్తీక మాసం అయింది, ధనుర్మాసము, అన్ని పూజలు, ఈ సర్దులు జలుబులు అందరికీ కొంచెం అట్లా గిట కొంచెం హెల్త్ బాగాలేకుండే. బెండకాయ మంచిగా గోలాలనండి కొంచెం. ఈరోజు బెండకాయ కర్రీ చేస్తున్నా టమాటా వేసి. ఇట్లా గిట్లా చేసుకోవచ్చు, చాలా ఈజీ అండి ఇట్లా చేసుకుంటే బెండకాయ కర్రీ. ఒక పక్క స్టవ్ మీదగో బియ్యం పెట్టిన. బెండకాయ బాగా గోలాలనండి. ఒక పక్కన బియ్యం కడిగి పెట్టిన. అవి నానిన తర్వాత కొంచెం స్టవ్ ఆన్ చేస్తాను. బెండకాయ కర్రీ అయినాక ఇప్పుడు గోలుతుంది చూడండి. బెండకాయ దగ్గరికి కావాలి. ఇంకా బెండకాయ నూనెలో బాగా గోలాలనండి. ఇప్పుడు చూడండి కొంచెం దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు కారం గిట్ట వేసుకోవాలి. ఇక గోలిపోయింది మొత్తం. ఇప్పుడు కారం సరిపోయినంత వేసుకోవాలి. ఇది 1/2 kg బెండకాయనండి. ఇక సాల్ట్ తగినంత వేసుకోవాలి. మీకు సరిపోకుంటే తర్వాత మళ్ళీ సాల్ట్ గిట్ట వేసుకోవచ్చు. కారం అయితే సరిపోయింది. 1 స్పూన్ వేసిన నేను. ఇప్పుడు ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవాలి. ఒక్క టమాటా వేసిందండి నేను, ఎక్కువ టమాటాలు గిట్ట వేయలేదు. ఒకటే టమాటా కట్ చేసి పెట్టుకున్నా. ఇగో వేసేస్తున్నా. టమాటా సన్నగా కట్ చేసి ఒకటే టమాటా వేసేసిన. మూత పెట్టాలండి. మూత పెట్టేసిన. టమాటా కొంచెం ఉడికింది. దగ్గరికి కావాలి. ఇక వాటర్ ఏమి వేయలేను, ఒక టమాటా వేసినందుకే వాటర్ వచ్చేసింది. వాటర్ వేసుకుంటే ఇష్టం. ఇక రసం లేక కావాలనుకుంటే వాటర్ వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసి దించేస్తున్నాండి. బెండకాయ టమాటా వేసి కర్రీ చేసిన. అయిపోయింది చూడండి. టమాటా చారు గిట్ట టమాటాలు ఉడకబెట్టిన నేను. ఇప్పుడే బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. టమాటాలు అండి, ఒక 4 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా. స్టవ్ మీద పెట్టేసి ఉడికియాలి. బాగా ఉడికిన తర్వాత ఇవి లాస్ట్లో చింతపండు వేసిన. చింతపండు పులుపు లేకుంటే వేసుకోవచ్చు అండి.
చింతపండు వద్దనుకున్న వాళ్ళు వేసుకోకుండా సరే చింతపండు. ఇగో ఇవి మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు అంతా రుద్దిస్తున్నా దీంతో. ఇట్లా మంచిగా వేడిగా ఉంది కదానండి, చేయితోటి విసుకాలంటే రాదు. దీంతో ఇట్లా నలిపేస్తున్నా అంతా. రసం అంతా తీసి ఒక గిన్నెలో పోసుకొని, ఇక అంతా ఒక గిన్నెలో చల్లటి వాటర్ గిట్ట పోసి అంతా రుద్దేసిన తర్వాత ఇక కారము, టమాటా చారు, ఇది తగినంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకున్నాండి నేను. పోపు చేసినాక వేయలే కారం గిట్ట. ఇక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ తగినంత కొంచెం ఆయిల్ వేసిన, ఒక స్పూను జీలకర్ర ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. బాగుంటుంది, ఇట్లా చేసి చూడండి. టమాటా చారు దీని చేసేది ఒక రకంగా ఉంటుందండి. ఇది ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ ఇవి గోలగానే అవి వేసేయాలి. ఇక ఇవి మిరపకాయలు తొందరగా ఎర్రగా అయిపోతాయండి. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ, పసుపు, కరివేపాకు అన్నీ ఇప్పుడే వేసేయాలి. అల్లం ఎల్లిగడ్డ పసుపు వేసినాక ఇదంతా రసం తీసి పెట్టుకుంది వేసేయాలి ఇలా పోపులా. నేను ఎల్లిపాయలు వేయనండి, ఎల్లిపాయలు గిట్ట వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. అల్లం ఎల్లిగడ్డనే వేస్తే ఇప్పుడు నేను టమాటా చారులో ఇష్టం ఎల్లిపాయలు వేసుకోవాలంటే వేసుకోవచ్చు గిట్ట, బాగానే ఉంటుంది అట్లా గిట్ట. కొంతమంది పచ్చిమిరపకాయలు వేస్తారు, ఉల్లిగడ్డ వేస్తారు. ఇప్పుడు రసం పోస్తున్నా చూడండి, అదంతా రసం తీసింది. టమాటా చారును ఎక్కువ మసాలా పెట్టొద్దండి, ఎందుకంటే ఉడికిపోతుంది కదా, అందులో వేడిగానే ఉంటుంది ఆ రసము. ఎక్కువ మసాలితే టేస్ట్ పోతుందండి టమాటా చారు. కొంచెం మసాలినాక ఇక సాల్ట్, ధనియాల పొడి, సాల్ట్ ముందే వేసేసిన, ధనియాల పొడి. ఇది ఈరోజు వంటలే అండి మావి ఇవి. బెండకాయ కర్రీ, టమాటా చారు, రైసు. ఇగో ఇట్లా మరగంగానే తీసేయాలి. ఈ పొంగు అనేది పోతే టేస్ట్ పోతుందండి. పొంగు ఉండగానే కొత్తిమీర వేసి దించేసేయాలి. రెడీ అయిపోతుందండి టమాటా చారు. ఇగో ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నా లాస్ట్లో. అయిపోయింది చూడండి టమాటా చారు. రెడీ అయిపోయిందండి టమాటా చారు. ఇప్పుడు రైస్ పెట్టుకుని ఉంటే రైస్ వండేస్తున్నా, ఉడికిపోతుంది. కొంచెం ఉడకగానే వంపేసేస్తే ఇక రైస్ గిట్ట రెడీ అయిపోయింది. వంపేసేసి దమ్ముకు పెట్టాలి. ఒక దిక్కు టమాటా చారు అయిపోయింది, పక్కకు పెట్టినట్టు రైస్ గంజి వంపేసేయాలండి, మెత్తగా అవుతుంది. ఇక వంపేసిన ఇప్పుడు వంపి దమ్ముకు పెట్టేస్తే అయిపోతుంది. ఇక ఈరోజు వంటలే అండి మావి ఇవి. దమ్ముకు కాగానే దించేసేయాలి. ఇక చాలా రోజుల తర్వాత వీడియోలు పెట్టిందండి. అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఇప్పుడు డైలీ పెడతానండి. అయిపోయింది రైస్ గిట, దమ్ముకి అయిపోయింది. ఇక బంద్ చేస్తున్నా. వాటర్ ఏం లేదు, ఇప్పుడు పొడి పొడిలాడుతుంది అన్నము. మళ్ళీ ఫస్ట్ వస్తున్నట్టుంది, దమ్ముకు పెట్టింది మళ్ళీ పోయి ఇది వస్తుంది.